సాటర్డే అయిపోయింది, సండే వచ్చింది. పిల్లలకి 3 డేస్ హాలిడేస్ ఇచ్చారు. దీపావళి హాలిడేస్ అనమాట. రోజు సండే కాబట్టి ఉదయాన్నే పనులన్నీ ఫాస్ట్ గా చేసేసుకుంటున్నాను. ఇవాళ ఫిష్ ఫ్రైకి అయితే కలిపేసేసి పెడుతున్నా. ఎయిర్కెళ్ళి వచ్చే లోపల అవి మంచిగా మ్యారినేట్ అవుతాయి కదా, కలిపేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇదైతే రాత్రి చేసిన చేపల పులుసు. పులుసులో చేపల ముక్కలన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా 2-3 ముక్కలే ఉన్నాయి. పులుసు మాత్రం మస్తు మిగిలింది. పులుసులోకి ఫిష్ ఫ్రై చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి అయితే కలిపి పెడుతున్నాను. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పేనీలు అనమాట. పేనీలు దీపావళి సీజన్ లోనే దొరుకుతాయి కదా, ఇంకా పాలు కాసేసి పిల్లలకైతే వేసి ఇచ్చాను. రోజు టిఫిన్ ఇదే, ఇంకా ఏం చేయలేదు. ఓడికి ఆత్రం అక్క నోట్లో పెట్టుకున్నాడు, కాలిందనమాట. ముగ్గురు కూర్చొని తినేసి అయితే ప్రేయర్కి వెళ్ళిపోయారు. మా వాడిని అడుగుతుంటే బాగున్నాయి అత్త అంటున్నాడు. పిల్లలు అయిపోయాక ఇక మనం పని అంతా చేసుకొని ఇంకా రెడీ అయిపోయి నేను కూడా ఇంకా పాలు పేనీలు వేసుకొని తిన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ తిన్నాను అనమాట. ఇప్పుడు మా పెళ్ళైన కొత్తలో ఏంటని ట్రై చేశాను, అప్పుడు పెద్దగా నచ్చలేదు. ఇప్పుడైతే బాగున్నాయి టేస్ట్ అనేది. వేడి పాలలో వేసుకొని వెంటనే తినేసేసా. ఇంకేంటంటే ఎక్కువ నానబెడితే మంచిగా అనిపిది అనమాట, ఎందుకో మెత్తగా అనిపించింది. అప్పటికప్పుడు వేసుకొని తింటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటాయి, ఆ టేస్ట్ అట్లా ఉంటుంది. మరి లైట్గా షుగర్ అయితే వేసుకుంటాను, ఎక్కువ షుగర్ కూడా ఇష్టపడను అనమాట. ఇది తినేసేసి నేను కూడా ప్రేయర్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయాను. వీటిల్లో కూడా 2 రకాలు ఉంటుందంట. ఒకటేమో నెయ్యితో చేసింది, ఇంకొకటేమో డాల్డాతో చేసినవి ఉంటాయంట. మరి ఇవేంటో నాకైతే తెలియదు. ఇంట్లో ఉన్నాయి తింటున్నాము. లేదు, టేస్ట్ మాత్రం బాగుంది. ఇక మధ్యాహ్నం ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఉదయం కలిపెట్టిన ఫిష్ అయితే మ్యారినేట్ అయిపోయింది, దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా పులుసు, ఒక 2 ఫిష్ ఫ్రై ముక్కలు వేసుకొని మంచిగా అయితే తినేసామన్నమాట. ఫస్ట్ టైం పులుసు ఎప్పుడు పడేసేదాన్ని, పడేయకుండా మంచిగా తిన్నాము. ఇప్పుడు చేపల పులుసు చేసినా ఎక్కువ చేపల పులుసు మిగిలేదనమాట. ఈసారి మాత్రం టేస్ట్ బాగుంది, అందుకే అయిపోయింది. అందుకనే